టీఆర్ఎస్ మాత్రం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 2 లక్షల మెజార్టీ కూడా దాటిపోయింది. 8వ రౌండ్ కు అఫీషియల్ గా వచ్చేసరికి దాదాపు 62% పైగా కూడా ఓట్లను టీఆర్ఎస్ సాధించిందని చెప్పొచ్చు. అనూహ్యమైనటువంటి విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అదే హవా కొనసాగుతుంది. భూపాలపల్లి కాంగ్రెస్ కు చాలా లీడ్ ఉంటుందని మొదట భావించినప్పటికీ కూడా అక్కడ చూస్తే టీఆర్ఎస్ అక్కడ 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 పైగా కూడా ఆధిక్యతను సాధించింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ తన హవా కొనసాగుతుంది. దాదాపు 2 లక్షల పైగా ఇప్పటికే మెజార్టీ రావడంతో అంచనాలు కూడా గతంలో 2014 ఎన్నికల కంటే మించి మెజార్టీని సాధించవచ్చనే అవకాశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతోటి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ ఉన్నాడు. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఈ విజయం దిశగా దూసుకుపోతున్నారు కదా, దాదాపు మెజార్టీ చూస్తుంటే 2 లక్షలు ఇప్పటి వరకు దాటింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా గౌరవనీయులైన కేసీఆర్ అభివృద్ధి పనులను చూసి ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు. ఆయన వెంట ఉంటేనే ఇంత మెజార్టీ వస్తుంది. మరి ఈ తక్కువ టైంలో ఈ 16 నెలల్లోనే మరి ఇంత ప్రజల విశ్వాసం పొందిండు. మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మిండ్రు. మరి ఉద్యమం చేసినప్పుడైతే ఏ విధంగానైతే టీఆర్ఎస్ ఉద్యమం చేసినప్పుడు ఏ విధంగానైతే జేఏసీల పేరు మీద సంఘాలన్నీ కలిసినాయో ఆ సంఘాలు ప్రజా సంఘాలే గాని లేకుంటే జేఏసీలే గాని కుల సంఘాలే గాని ఇప్పుడు కూడా మాకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రు కాబట్టి ఇంత భారీ మెజార్టీ తోటి మరి గెలవడం జరుగుతుంది. వాళ్ళందరి ఆశీస్సులతోటి ఇంత మెజార్టీ వచ్చింది. కాబట్టి అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాను, కేసీఆర్ వెంట ఉంటాను. కాబట్టి ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా ఇంత పెద్ద మెజార్టీ గెలిచినప్పుడు అంత పెద్ద బాధ్యత కూడా నా మీద ఉంటది. నేను ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటా. ప్రజల నమ్మకాన్ని కూడా నేను వృధా నేను కంపల్సరీ ఆ బాధ్యతగా నిర్వర్తిస్తా. వాళ్ళకు అందుబాటులో ఉంటా. వాళ్ళ సమస్యల మీద కూడా కేంద్రంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాల కోసం కూడా నేను కేసీఆర్ తోటి లేదు జిల్లా నాయకత్వంతో డిస్కస్ చేసి మరి కంపల్సరీ నేను వాళ్ళ శ్రేయస్సు కోరి వాళ్ళతో అండదండగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నా. అంటే మీరు ప్రచారానికి సంబంధించి చూసినప్పుడు ప్రచారంలో చాలా చోట్ల మంత్రులను కొంత నిలదీయడం కానీ లేదా కొన్ని చోట్ల అట్లాంటివి ఎదురైనాయి కదా, అంటే ఆ ప్రచార సరళి కానీ అవన్నీ చూసిన తర్వాత ఓటింగ్ ఈ స్థాయిలో వస్తుందని అనుకున్నారు? ఎక్కువ ఏం నిలదీసరు అనేది జరగలేదు. ఎక్కడనన్నా అదైతే దాని గోరంతలు కొండంతలు కొన్ని ఏమన్నా పత్రికలు చూపెట్టచ్చు కానీ అదంతా విశ్వసిస్తేనే కదా ఇంత జనాభా ఇంత మెజార్టీ గెలిచింది. కాబట్టి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ విశ్వసించింది కాబట్టి ఇంత మెజార్టీ ఉంది. కాబట్టి అట్లా అదేం లేదు. మరి ప్రజలు దాదాపు మీ పార్టీ పట్ల కూడా చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టుగానే మనం ఈ రిజల్ట్ కూడా చూస్తుంటే మీ మీద ఇంకా బాధ్యత పెరిగింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ సమస్యలు కానీ వీటి మీద మీరు దృష్టి పెట్టే అవకాశం? కేంద్రం నుండి ఏ నిధులు అయితే ఉంటాయో అవి కంపల్సరీ తీసుకొస్తాము. ఈ రోడ్డు స్మార్ట్ సిటీ అయితేనేమి, కొంత డ్రైనేజ్ ఇష్యూలే కానీ సిటీని కొంత డెవలప్ చేసి విశాలమైన రోడ్లే కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులే కానీ టెక్స్టైల్ పార్కే కానీ ఇండస్ట్రీలే కానీ ఇవన్నీ సమస్యల మీద కూడా చర్చించిన తర్వాత వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంత మెజార్టీ గెలిపించినందుకు కూడా బాధ్యత కంపల్సరీ తీసుకుంటాం. ఇది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త పట్టించుకుంటారనే అది కూడా నాకు ఉండద్దు. కంపల్సరీ ఒక సామాన్య కార్యకర్తకి ఇస్తే ఎంత పని చేస్తారో అది కూడా నేను అందుబాటులో ఉండాలని కూడా నేను ఫీల్ అవుతున్నా. కంపల్సరీ ఒక బాధ్యతగా వ్యవహరిస్తా. కేసీఆర్ కు గౌరవాన్ని పెంచుతానే తప్ప దాదాపు ఈ మెజార్టీ రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం ఉంది. దాంతో గురుతర బాధ్యత కూడా ఉంది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా తాను కృషి చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఓటింగ్ సరళి చూస్తుంటే కూడా ప్రతి రౌండ్ కు కూడా 20 నుంచి 25 వేల మెజార్టీ వస్తుంది. లాస్ట్ 2014 ఏదైతే మెజార్టీ వచ్చిందో అదే స్థాయిలో వస్తుందనే ఆనందం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం టీఆర్ఎస్ కు సంబంధించి తమ పార్టీ పట్ల కూడా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామంటూ కూడా అభ్యర్థి దయాకర్ చెప్తున్నాడు. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ కృష్ణమోహన్.